జై శ్రీరామ్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఇవాళైతే సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఈ వీడియోలో నేను మీకు షేర్ చేయబోతున్నాను. మీరు కూడా అందరూ ఈ వీడియో చూసి ఆ సీతారామచంద్రమూర్తి కరుణాకటాక్షాలను పొందుతారని కోరుతున్నాను. మా ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి సత్యనారాయణ స్వామి ఆంజనేయ స్వామి వారి టెంపుల్లో సీతారాముల కళ్యాణానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఇక మనం ఆ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ఇదిగో చూడండి, బాజా భజంత్రీలతో పెళ్లి కొడుకు పెళ్లి కూతురైనటువంటి సీతా అమ్మవారు శ్రీరామచంద్రమూర్తిని తలంబ్రాలతో సహా ఇంకా ఊరేగింపుగా తీసుకొస్తున్నారండి. భజన బృందం అంతా కూడా ఎంతో ఉత్సాహంగా రామనామాన్ని కీర్తన చేసుకుంటూ పెద్ద చిన్న అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఇంకా సీతమ్మ వారిని శ్రీరాముల వారిని కళ్యాణానికైతే ఇంకా ఆహ్వానిస్తున్నారండి. శ్రీరామచంద్రమూర్తి సీతమ్మవారు ఇంకా పూర్తి అలంకరణతో వివాహానికి సిద్ధమై ఇంకా ఇక్కడ ఆసీనులు అవుతున్నారండి. పెళ్లి కూతురు తరఫు వారు పెళ్లి కొడుకు తరఫు వారు కూడా చాలా ఉత్సాహంగా ఇంకా కళ్యాణాన్ని జరపడానికైతే అందరూ కూడా వేయి కన్నులతో ఎదురు చూస్తున్నారు. శ్రీరామచంద్రమూర్తి సీతా అమ్మవారు ఇంకా వివాహానికి సిద్ధమై ఇక్కడ ఆసీనులయ్యారు. చూడండి ఎంత అందంగా ఉన్నారో కదా. సీతమ్మవారు సిగ్గుతో ఉన్నారు, శ్రీరామచంద్రమూర్తి అయితే ఎంతో ఉత్సాహమైన నగుమోముతో ఎంత అందంగా కనిపిస్తున్నారో కదా. కళ్యాణానికి ముందుగా ఇక్కడ జీలకర్ర బెల్లము ఇంకా తలంబ్రాలు తాళిబొట్టు వాటన్నింటికి కూడా ముందుగా పూజలు నిర్వహిస్తున్నారండి.
భారతదేశంలోనే కాకుండా మన హిందువులు ఉండే ప్రతి దేశంలో కూడా జరిగేటటువంటి శ్రీరామచంద్రమూర్తి సీతారాముల కళ్యాణ మహోత్సవంలో భాగమైనటువంటి తలంబ్రాల కార్యక్రమం అయితే స్టార్ట్ అయిందండి. చూడండి, ఇక్కడ భక్తులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఎలా తిలకిస్తున్నారో కదా. వివాహ మహోత్సవంలో మొదటి ఘట్టమైనటువంటి మాంగళ్య ధారణ జరుగుతుందండి. మాంగళ్య ధారణ తర్వాత ఇప్పుడు తలంబ్రాల కార్యక్రమం జరుగుతుంది. చూడండి, మొదటి మంత్రాన్ని ప్రజామే కామ సమృద్ధత అని చెప్తా. రెండవది యజ్ఞమే కామ సమృద్ధత. అట్లాగే మూడోది మనసచిత్తమా గోచం వాససత్యమసీమహే పశూనాం రూపమన్నస్య అయశ్వేషయతాం యశః శుద్ధోస్తు సీతారాముల కళ్యాణ మహోత్సవం అయితే సంపన్నమైందండి. చూడండి, చక్కనైన జంట సాయంకాల సమయంలో ఇంకా సీతారామచంద్రులని పల్లకీలో ఊరేగింపుగా తీసుకెళ్తున్నారండి. ఇక్కడ సత్యనారాయణ స్వామి, ఆంజనేయ స్వామి ఆలయం నుంచి బయలుదేరి అలా పుర వీధులంతా కూడా ఈ పల్లకీ సేవను ముగించుకొని వస్తారు. चले आना प्रभु जी, चले आना। कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी, चले आना। कभी राम बन के कभी श्याम बन के चले आना। Hey, hey! Hey, hey!
పల్లకి సేవను ముగించుకొని ఇంకా తిరిగి మళ్ళీ ఆలయానికి వచ్చారండి. ఇదండి శ్రీరామనవమి రోజున మా ఆలయంలో జరిగినటువంటి సీతారామచంద్రమూర్తుల కళ్యాణ మహోత్సవం. సీతా అమ్మవారు శ్రీరామచంద్రమూర్తులు ఇంకా యథాస్థానంలో ఆసీనులు అవుతున్నారండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా ఇట్లాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.